421వ నామము వ్యాహృతి. ఓం వ్యాహృత్యై నమః. మంత్రము యొక్క ఉచ్చారణనే వ్యాహృతి అంటారు. ఉచ్చారణ రూపంలో వ్యాప్తి చెందేది వ్యాహృతి. శివుడు అమ్మవారితో అన్నారు, నీకు వ్యాహృతి అనే పేరు వచ్చింది అని ఉంది, అది ఎందుకు వచ్చిందో ఎలా వచ్చిందో తెలుసా అని అడిగి, నేనే ముందు నిన్ను ఉచ్చరించాను, నా తర్వాత బ్రహ్మదేవుడు ఉచ్చరించాడు, అందుకే నీకు వ్యాహృతి అనే పేరు వచ్చింది అని చెప్పాడు. అంటే ఉచ్చరించబడినది వ్యాహృతి అని చెప్తున్నారు. వేదం దానికి వేదము యొక్క స్వరూపమే గాయత్రి. ఆ గాయత్రి మన ఇప్పుడు ఏమని చెప్పారా, మంత్రాన్ని చేస్తుంటే అదే లోపల జరిగేదేంటి, మనకి అజప గాయత్రి జరుగుతుంది శ్వాస ద్వారా. ఆ శ్వాసకి అనుసంధానం చేసి మంత్రం చేస్తే అది సిద్ధి కలుగుతుంది. తర్వాత ఏ దేవత మంత్రం చేస్తే అదే గాయత్రి అవుతుంది అని చెప్పారు. ఎట్లా మన మహానుభావులు వేదాల్ని రక్షించారు. ఆ వేదాలని వాళ్ళు అనుసరించారు, రక్షించారు. అట్లా వేదాలని చదువుతూ వేదాలని కాపాడుతున్నారు. ఆ వేదాలు మనలందరినీ కాపాడుతున్నాయి. అట్లాంటి మహాపురుషులు ఉండబట్టే, లోకాన్ని కాపాడుతున్నటువంటి ఆ మహాపురుషులు ఉండబట్టే మనము ఇలా ఈ మాత్రంగా మన భారతదేశంలో ఇలా ఉండగలిగాము. అందుకని అటువంటి మహానుభావులకి, మహాపురుషులకి మనము ఎన్ని నమస్కారాలు చేసినా తక్కువే. అట్లా మహాస్వాములు అందరికీ కూడా మన నమస్కారం చెప్పుదాం. ఇలా మనం ఉన్నాము అన్నా, మన సంస్కృతి మాత్రంగా నిలిచింది అన్నా, ఆ మన సంస్కృతి అడుగంటుతుంది అనుకున్నప్పుడు మహానుభావులు ఈ భూమి మీద అడుగుపెట్టి దాన్ని మళ్ళీ ఉద్ధరిస్తూ ఉన్నారు. ఆ ఉద్ధరించడమే వ్యాహృతి. ద్విజబృంద నిషేవిత. ఆ వేదమే మనలో అజపంగా తిరుగుతుంది. అదే ప్రాణశక్తి. ప్రాణశక్తిగా మనకి జీవనాన్ని గడుపుతోంది. దాన్ని ఏమన్నాము, అజపము అన్నాము. అజపము అంటే జపము చెయ్యనిది, అది జరుగుతుంది కానీ మనకి తెలియకుండా జరిగేది అజపము, తెలిసి చేసేది జపము. మన లోపల ప్రాణాల్ని రక్షిస్తోంది. మరి ఆ రక్షిస్తూ తిరుగుతోంది ఎవరు అంటే ఆ చిచ్చక్తే, ఆ వ్యాహృతే, అదే గాయత్రి, అదే వాక్కు రూపంలో వస్తోందన్నమాట. అట్లా మనలో తిరిగేటువంటి ఆ శ్వాస లేకపోతే శివం లేకపోతే ఆ శ్వాసే శివం, ఆ శివం లేకపోతే శవం. ఈ శరీరం, ఎంత శరీరము కూడా దేనికి పనికిరాదు. ఆ శ్వాస రూపంలో అమ్మ ఈ చివరి నుంచి ఆ చివరి దాకా నడయాడుతూ చైతన్యంతో ఈ శరీరానికి చేతనాన్ని ఇచ్చి, ఆ శరీరానికి, జడమైనటువంటి శరీరానికి చేతనాన్ని ఇచ్చి అన్నీ కార్యక్రమాలు, వ్యవహారాలు అన్నీ చేయిస్తోంది. అలా చేయించేది ఎవరు అంటే ఆ చిచ్చక్తి. ఆ వాక్కు ద్వారా బయటికి వచ్చి, ఉచ్చారణ ద్వారా బయటికి వచ్చి వ్యాపించేదే వ్యాహృతి అన్నారు. అలా మన వేదాలు ఎన్నో
మనకి ఆ, సంస్కారాన్ని మన ఈ వేదాలు మన సంస్కృతిని మనకి తెలియజేస్తున్నాయి. అది కంపెనీ ఆ సంస్కృతిని నిలబెడటానికి అనేక మహానుభావులు ఎంతో కష్టపడి ఆ సంస్కృతిని, ఆ వేదాల యొక్క మన సంస్కారాన్ని నిలబెడుతూ ఉన్నారు. ఆ ఆ వ్యాప్తి చెందేదే ఉచ్చారణ రూపంలో వ్యాప్తి చెందేదే వ్యాహృతి అన్నారు. ఇలా ఆ వ్యాహృతి రూపంలో ఉన్నటువంటి అమ్మకి మనము నమస్కారం చేద్దాం.